ఒక బుక్క ఫకీర్వి నాకు ఒక చీప్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తావా అని ఆ చీప్ రింగ్ ని కిషోర్ మొహాన కొట్టింది సిటీలోనే టాప్ బిజినెస్ మెన్ కూతురు లాస్య. 1 year నుంచి ప్రేమించావు, ఇప్పుడు సడన్ గా? నువ్వు అప్పుడప్పుడు సిటీలోని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ తో కనపడ్డావు, అందుకని నువ్వు కూడా రిచ్ అనుకుని ప్రేమించాను. కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు వాళ్ళ కాలు క్లీన్ చేస్తావని. లాస్య, నా దగ్గర చాలా డబ్బుంది, కానీ ఇప్పుడు లేదంతే. జస్ట్ 3 months ఆగు. చాలు, ఇంకాపుని అబద్ధాలు. సాయంత్రంలోగా రాయల్ క్లబ్ లో ఒక రియల్ డైమండ్ రింగ్ తీసుకొచ్చి మా నాన్న ముందు ప్రపోజ్ చెయ్యి, అప్పుడు చూద్దాం. సాయంత్రంలోగా కిషోర్ ఎలాగూ డైమండ్ రింగ్ తేలేడు అని లాస్య ధైర్యం. కానీ కిషోర్ రాయల్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడ సిటీలోనే టాప్ బిజినెస్ పీపుల్ పేకాట ఆడుతుంటారు. లాస్య ఫాదర్ మహేంద్ర వర్మ ఒక పెద్ద బెట్ నడిచే టేబుల్ మీద ఆడుతుంటారు. నానా, అదుగో వాడే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బుక్క ఫకీర్ గాడు. కొంపదీసి డైమండ్ రింగ్ ఎక్కడో కొట్టేసి తెచ్చాడా ఏంటి? మన టేబుల్ దగ్గరికి రానివ్వు, వాడి పరువు తీస్తా. వాడి మురికి బట్టలు. ఈ మాటల్లో పడి మహేంద్ర వర్మ కార్డ్స్ గేమ్ లో ఒక పెద్ద తప్పు చేస్తాడు. దాంతో సుమారు ₹1 కోటి లాస్ అవుతాడు. మహేంద్ర వద్ద అంత క్యాష్ లేదని తెలుస్తుంది. వెంటనే క్లబ్ ఓనర్ జోషి అక్కడికి వచ్చి, మహేంద్ర గారు, క్లబ్ రూల్స్ మీకు తెలుసు కదా, క్యాష్ కడితేనే ఇక్కడి నుంచి కదిలేదు. జోషి, నన్నొక్క ఫోన్ చేసుకొని. గేమ్ నడిచేటప్పుడు ఫోన్ నాట్ అలౌడ్ అని తెలుసు కదా మీకు. ఇదంతా చూసి కిషోర్ వెనుక నుండి వచ్చి జోషి భుజం మీద చేయి వేస్తాడు. కోపంగా వెనక్కి తిరిగిన జోషి కిషోర్ ని చూసి షాక్ అయి అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తాడు. అది చూసిన మహేందర్, లాస్యలు షాక్ అవుతారు. జోషి, వాళ్ళు మా ఫ్యామిలీనే, మా అకౌంటెంట్ చూసుకుంటాడులే, టేక్ ఇట్ ఈజీ అని కిషోర్ అనగానే వెంటనే జోషికి ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకు మొదలవుతుంది. మహేంద్ర సార్, మీరు కిషోర్ సార్ ఫ్యామిలీ అని తెలియక అలా అన్నాను, నన్ను క్షమించండి. కిషోర్ సార్, రష్యాలో జరిగిన వెపన్ డీల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అసలు అక్కడ ఏం జరిగిందంటే, జోషి చెప్పిన మాటలు విన్న మహేంద్రకి కాళ్ల కింద భూమి కంపించినట్లయి చెమటలు పడతాయి. కిషోర్ అప్పుడప్పుడు కలిసే ఆ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఎవరు? అసలు ఈ రష్యన్ వెపన్స్ డీల్స్ ఏంటి? ఆ డీల్ గురించి వినగానే మహేందర్కి ఎందుకు చెమటలు పట్టాయి? అసలు కిషోర్ నిజంగా పేదవాడేనా? లాస్యను నిజంగానే ప్రేమిస్తున్నాడా? తెలుసుకోవాలి అంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి, వినండి బ్లాక్ బస్టర్ షో శ్రీమంతుడు.